కోడిగుడ్డు, బీరకాయ, ఎండు రొయ్యలు ఈ మూడిటి కాంబినేషన్లో కర్రీ మా అమ్మ చేతి వంట అనమాట. అయితే ఈ కర్రీ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆయిల్లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి బ్రౌన్ కలర్లో వచ్చేలా వేయించుకోవాలి. అలా వేయించుకుంటేనే బాగుంటుంది. మేమైతే పోపు దినుసులు వేయమండి, ఎందుకనంటే రొయ్యలు వేస్తున్నాం కదా, సో పోపు దినుసులు వాడడం. ఎవరికైనా ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇంకా బ్రౌనిష్గా ఆనియన్స్ వచ్చిన తర్వాత బీరకాయ ముక్కలు అయితే వేసుకోవాలండి. బీరకాయ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలండి, స్టవ్ సిమ్లో పెట్టుకొని బాగా కలుపుకుంటూ ఉంటే మనకి బాగా వస్తుంది, కూర చక్కగా మగ్గుతాయి అన్నమాట. ఇంకా మధ్య మధ్యలో మనం మూత కూడా పెట్టుకోవచ్చు, మూత పెట్టుకుంటే ఇంకా బాగా మగ్గుతుంది. ఇంకా ఈ బీరకాయకే వాటర్ వస్తుందండి, మనం వెంటనే ఉప్పు వేసేయకూడదు. ఉప్పు వేయకుండా అలాగా బీరకాయ ముక్కలు వేసిన తర్వాత కలుపుకుంటూ ఉండాలి. కలుపుకుంటూ ఉంటే ఆ బీరకాయ ముక్కల్లోంచి నీరు దిగుతుంది. అది కూడా మీరు ఈ వీడియోలో చూడొచ్చు ఎంత చక్కగా దిగుతుందో. అయితే ఉప్పు అనేది తొందరగా వేసేస్తే అంత బాగోదండి కూర. కాస్త మగ్గనిచ్చిన తర్వాతే ఉప్పు వేయాలి. ఈ కూరలోనే కాదు, ఏ కూరలో అన్నా కూడా అంతేను, అలాగే వేయాలి. అయితే చూడండి, బీరకాయలోంచి నీరు దిగుతుంది కదా, చూసారా, నీరు దిగింది. అలాగా ఇంకా ఆ తర్వాత ఏం చేయాలి అని అంటే మనం తర్వాత ఉప్పు వేసుకోవాలన్నమాట. బాగా దిగింది కదండి వాటరు, ఇది సిమ్లో పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి. మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, ఎందుకనంటే కూర మాడిపోతుందన్నమాట. మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి. మా మదర్ అయితే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ అయితే వేశారండి. ఆల్రెడీ నీరు దిగింది కదా బీరకాయల్లో నుంచి, ఈ సాల్ట్ వేసిన తర్వాత ఇంకా వాటర్ అనేది వస్తుందండి. మనం బాగా కలుపుకోవాలి. సిమ్లో ఉంటే ఏంటి అని అంటే మనకి బాగా మాడిపోకుండా అడుగంటుకుపోకుండా ఉంటుందన్నమాట. కానీ ఎంత సిమ్లో పెట్టినా మధ్య మధ్యలో వెళ్ళి కలుపుకుంటూ ఉండాలన్నమాట. కలుపుకుంటూ ఉంటే మన కూర అనేది అడుగంటదు. బాగా కలుపుకోవాలి. చూసారా, నీరు దిగింది. ఈ నీరంతా కాస్త దగ్గరికి రావాలి. దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఇందులో ఏంటి అని అంటే కడిగి పెట్టుకున్న రొయ్యలు అయితే వేసుకోవాలి. చూసారా రొయ్యలు. ఇప్పుడు మనం బీరకాయలు వేసాం కదా, చక్కగా బీరకాయలు బాగా మగ్గినాయి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసాము. ఇప్పుడు మనం రొయ్యలు వేసుకుంటున్నాం అన్నమాట. రొయ్యలు వేసుకొని కూడా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే దీని మీద మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ ఉండాలి. కానీ మధ్యలో కూడా కలుపుకోవాలి, ఎందుకనంటే కూర అడుగంటిపోతుంది కాబట్టి. ఇప్పుడు ఆల్రెడీ బీరకాయ దగ్గరకు వచ్చేసింది చూడండి. ఇంకా బాగా మనం సిమ్లో పెట్టి ఉడికించాలన్నమాట దీన్ని. ఇంకా కొంచెం ఒక చిటికెడు అంత పసుపు వేసుకోవాలన్నమాట. మరి ముందే వేసుకోవచ్చు కదా అని అంటారు, కానీ ఈ కూరకి ఇలాగే వేసుకోవాలండి. ఇలా వేసుకుంటేనే బాగుంటుంది. ముందుగా కూడా వేసుకోవచ్చు, ఎవరి స్టైల్ వాళ్ళది కదా. సో మా మదర్ అయితే ఇలా వేశారనమాట. చూసారా, పసుపు వేసిన తర్వాత మనము బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం వేయాలన్నమాట. కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత బాగా మగ్గనివ్వాలండి, ఎందుకనంటే అప్పుడు వాటర్ పోసేయకూడదు. ఆల్రెడీ మనకి బీరకాయకు వాటర్ అనేది దిగుతుంది. ఇప్పుడు మీకు కావాలి అని అంటే వాటర్ వేసుకోవచ్చు, లేకపోతే వాటర్ అనేది కూడా అవసరం లేదు. మీరు కారం వేసిన తర్వాత దాన్ని కూడా సిమ్లో బాగా మగ్గనివ్వాలండి. మగ్గితేనే బాగుంటుంది. ఇప్పుడు ఉడకబెట్టిన కోడిగుడ్లు అయితే వేసుకోవాలి. కోడిగుడ్లు అయితే మా మదర్ ఆయిల్లో వేపారండి, వేపి పక్కకి పెట్టుకున్నారు. అలా మేము వేపుకుంటామండి. ఆయిల్లో వేపుకున్న ఉడకబెట్టిన గుడ్డ అయితే చాలా బాగుంటుంది. మా మదర్ అయితే ఎప్పుడు ఈ కూరే కాదు, నార్మల్గా కోడిగుడ్డు టమాటా వండినా సరే మా మదర్ ఆయిల్లో వేపుతారనమాట కోడిగుడ్లని. నాకు అలా వేపితే చాలా ఇష్టం, చాలా బాగుంటుందన్నమాట. చూడండి, ఇక్కడ ఇలాగ మనం మగ్గనిచ్చేసేయచ్చు, వాటర్ అవసరం లేదు. కూర ఎక్కువ కావాలి అని అనుకున్న వాళ్ళు కొంచెం వాటర్ అనేది పోసుకోవచ్చు. మా మదర్ వాటర్ పోస్తున్నారు చూసారు, వాటర్ అనేది పోసుకోవచ్చు. లేకపోతే కనుక అలా వదిలేసేయచ్చు. బాగా డీప్గా సిమ్లో పెట్టి మగ్గనిచ్చిన తర్వాత దానికి వాటర్ వస్తుంది కదా, కూర ఇంకా టేస్టీగా ఉంటుంది. మాకు కొంచెం గ్రేవీ కావాలి అని చెప్పి మా మదర్ అయితే వాటర్ అనేది పోసారనమాట. ఇంతేనండి, బీరకాయలు, ఎండు రొయ్యలు, కోడిగుడ్డు కూర. హోప్ యూ లైక్ దిస్ వీడియో.